అది సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఒక శవం గాలిలో తేలుతున్నట్లు ప్రతిబింబాన్ని సృష్టిస్తుంది. ఈ గ్యాస్ ప్రభావంతో అతనికి నిజానికి భ్రమకు తేడా తెలియదు. సైకాలజిస్టు దగ్గరికి వెళ్ళినా అది ఫోబియా అనే అనుకుంటారు తప్ప ఎవరో చేస్తున్న కుట్ర అని ఎవరూ ఊహించలేరు. మిమ్మల్ని మానసికంగా కుంగపోయేలా చేసి తన వైపు తిప్పుకొని మీ ఆస్తి కాజేయాలని కుట్ర ఇదంతా, చెప్పాడు డిటెక్టివ్ కార్తికేయ. మై గాడ్, నా వెనుక ఇంత కుట్ర జరిగిందా? నమ్మితే ఇంత మోసమా? ఆవేదనగా అన్నాడు శివమణి. నమ్మితే కదా మోసం చేసే అవకాశం చిక్కేది. అందుకే ఎవరినీ గుడ్డిగా నమ్మద్దు, ముఖ్యంగా మీలాంటి బిజినెస్ సెలబ్రిటీస్. ఈ విషయం మీ భార్యకు తెలియనివ్వకండి, మెల్లిమెల్లిదా సర్దుకుంటుంది. సెక్రటరీలతో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాన్ని, వ్యక్తిగత జీవితాన్ని వేరువేరుగా చూడండి. నా పరిశోధన పూర్తయింది, బీ హ్యాపీ చెప్పి ముందుకు కదిలాడు డిటెక్టివ్ కార్తికేయ.